నిన్న క్లాస్ రివైండ్ చేసుకున్నాము. ఇన్ఫోటైప్ 14 అనేది ఏంటంటే రికరింగ్ పేమెంట్స్ అనమాట. అంటే మంత్లీ మనం ఫర్ సర్టెన్ పీరియడ్ ఇచ్చాను అనుకోండి, జనవరి నుంచి డిసెంబర్ 2022 వరకు ఇచ్చారు, జనవరి 21st. అయితే ఆ 12 months పీరియడ్స్కి ఎంత అమౌంట్ డిడక్ట్ అవ్వాలి, లేదంటే ఎంత పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎడ్యుకేషన్ పర్పస్ కంపెనీ పే చేస్తుంది, అంటే వాళ్ళు MBA చదివించడానికని అలా కంపెనీ పే చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే, వాళ్ళు 2 years MBA అనుకోండి, ఆ 2 years వాళ్ళకి పే చేయాలి కదా. సో అప్పుడు ఏంటవుతుంది అంటే ఆ 2 years పే చేస్తుంది అనమాట, ఎడ్యుకేషన్ అలవెన్సెస్ లాగా. నెక్స్ట్ అలాగా సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంని రికరింగ్ పేమెంట్స్ అంటారు. అంటే మామూలుగా లేదంటే ప్రతి నెల ఇచ్చేది కూడా రికరింగ్ పేమెంట్స్లోనే వస్తుంది. ఓకేనా. మనం దీన్ని క్రియేట్ చేయడానికి ఏంటంటే ఫస్ట్ నావిగేషన్, ఈ పర్సనల్ మేనేజ్మెంట్కి వెళ్తాం, పేరోల్, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్, పేరోల్ డేటా, రికరింగ్ పేమెంట్స్ ఆఫ్ డిడక్షన్స్లోకి వెళ్తాం అన్నమాట. ఓకేనా. వెళ్ళాక మనం వేస్ట్ టైప్స్ అనేది మనం బేసిక్ డీల్ ఎలా క్రియేట్ చేసామో అలా వేస్ట్ టైప్ అనేది క్రియేట్ చేస్తాం. ఒకటి ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటంటే OH లెవెల్. OH లెవెల్లో ఏంటంటే వేస్ట్ టైప్ అనేది కాపీ చేయగలం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే OH లెవెల్ అనేది కాపీ చేయగలం. నెక్స్ట్ ఏంటంటే పెర్మిసిబిలిటీ ఫర్ ESG అండ్ PHG టు వేస్ట్ టైప్స్. అంటే ఏంటంటే పలానా ఎంప్లాయీ గ్రూపింగ్స్ అని మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఆ ఎంప్లాయీ గ్రూపింగ్స్కి ఈ వేస్ట్ టైప్ అలౌ చేయాలా వద్దా, లేదా PHG గ్రూపింగ్కి అలౌ చేయాలా వద్దా అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తాం. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎంప్లాయీ గ్రూప్స్కి మనం ఎంప్లాయీ గ్రూపింగ్ అనేది 1 ఇచ్చామంటే ఇక్కడ నేను ESGలో 1కి 1 మెయింటైన్ చేస్తే అప్పుడు ఏం చేస్తుంది అంటే అలౌ చేస్తుంది. మిగతా 1 to 9 ఉన్నాయి కదా, వాటికి అలౌ చేయదు అన్నమాట. సో నెక్స్ట్ థింగ్, వీ నీడ్ టు మెయింటైన్ పెర్మిసిబిలిటీ ఫర్ వేస్ట్ టైప్ టు ఇన్ఫో టైప్స్. ఇదేంటంటే పలానా వేస్ట్ టైప్కి ఇన్ఫో టైప్ 14కి అలౌ చేయాలా వద్దా అనేది డిఫైన్ చేసేది పెర్మిసిబిలిటీ ఫర్ వేస్ట్ టైప్ టు ఇన్ఫో టైప్ అని మెయింటైన్ చేస్తుంది. దాని టేబుల్ అంటే V_512Z. ఓకేనా. నెక్స్ట్ వీ డిఫైన్ వేస్ట్ టైప్ క్యారెక్టరిస్టిక్స్ అంటే వేస్ట్ టైప్ అంటే వేస్ట్ టైప్ అనేది ఎలా బిహేవ్ చేయాలి అనేది డిఫైన్ చేసేది వేస్ట్ టైప్ క్యారెక్టరిస్టిక్స్ అండి. అంటే అది పేమెంట్ వేస్ట్ టైప్ అవ్వాలా, లేకపోతే డిడక్షన్ వేస్ట్ టైప్ అవ్వాలా, మినిమం అమౌంట్ ఎంత పే చేయాలి, మ్యాక్సిమం అమౌంట్ ఎంత పే చేయాలి, యాడ్ టు టోటల్ ఇవ్వాలా, లేకపోతే యాడ్ టు టోటల్ అంటే టోటల్ గ్రాస్కి యాడ్ చేయాలా వద్దా వేస్ట్ టైప్ని. నెక్స్ట్ నెంబర్ పర్ యూనిట్ మెయింటైన్ చేయాలా, 8% మెయింటైన్ చేయాలా, లేకపోతే డేస్ అవర్స్ అనేది ఒక వేస్ట్ టైప్ ఎలా బిహేవ్ చేయాలి అనేది డిఫైన్ చేసేది వేస్ట్ టైప్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఎక్స్ట్రా వచ్చేది పేమెంట్ మోడల్స్ అనేది ఇన్ఫోటైప్ 14లో మెయింటైన్ చేస్తాం అన్నమాట. పేమెంట్ మోడల్స్లో మనం 2 డిఫైన్ చేస్తాం. ఒకటి పీరియాడిసిటీస్. ఒక్క నిమిషం. పేమెంట్ మోడల్స్ మనం ఏం డిఫైన్ చేస్తామంటే పీరియాడిసిటీస్, డిడక్షన్ పీరియడ్స్. పీరియాడిసిటీస్ అంటే ఏం లేదు, పీరియడ్ పారామీటర్స్ అంటే ఏంటంటే మంత్లీ పే చేయాలా, లేకపోతే సెమీ మంత్లీ పే చేయాలా, లేకపోతే అంటే ఏ టైం పే చేయాలి, లేకపోతే యాన్యువల్లీ పే చేయాలా, ఎలా పే చేయాలి అనేది డిఫైన్ చేసేది పీరియాడిసిటీస్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ డిడక్షన్ పీరియడ్స్ అంటే ఏం లేదు, ఫలానా ఏ మంత్ అయితే డిడక్ట్ చేయాలనేది డిఫైన్ చేసేది డిడక్షన్ పీరియడ్ అన్నమాట. ఓకేనా. మనం ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ వాల్యూస్లో ఏం చేస్తామంటే
మనం పేమెంట్ మోడల్స్లో మనం పీరియాడిసిటీస్ డిఫైన్ చేసాం, అట్ ది సేమ్ టైం డిడక్షన్ పీరియడ్స్ డిఫైన్ చేసాం. కానీ ఇక్కడ వీ నీడ్ టు స్పెసిఫై డిఫాల్ట్ వాల్యూస్లో ఏం చేస్తామంటే ఏ వేస్ టైపు ఆ పేమెంట్ మోడల్ యాక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0006 అనేది నేను మెడికల్ ఇన్సూరెన్స్ కింద తీసుకున్నాను. ఓకేనా, నేను మెడికల్ ఇన్సూరెన్స్ నేను ఎంప్లాయీస్ నుంచి ప్రతి సంవత్సరం 6 మంత్స్కి ఒకసారి నేను డిడక్ట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఆ 6 మంత్స్ పీరియడ్లోనే తీసుకుంటుంది అది, వేరే పీరియడ్స్లో నాకు ఆ అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుందన్నమాట. దాన్ని పేమెంట్ ఇక్కడ వేస్ట్ టైప్ అనేది డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వీ నీడ్ టు డిఫైన్ ఎంప్లాయీ గ్రూప్స్. ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ MODD అని మెయింటైన్ చేస్తారు మాట. ఆడు అడుగుతాడు వాట్ ఈస్ ద ఫ్యూచర్ టు డిఫాల్ట్ పేమెంట్ మోడల్స్ అంటే మన MODD అనేది కంపల్సరీ చెప్పాలి. MODDలో ఏంటంటే మన ఏ పీరియడ్ డిఫైన్ చేయాలనేది MODDలో చూపిస్తామన్నమాట. సార్ ఒక్క నిమిషం. ఇక్కడ పేమెంట్ మోడల్ అనేది మనం డిఫైన్ చేస్తామన్నమాట. పేమెంట్ మోడల్ అనేది మన పేరోల్ ఏరియాకి డిఫాల్ట్ చేస్తాం, లేదంటే మన కంపెనీ కోడ్ బేస్ చేసుకుని చేయాలన్నా కూడా ఇక్కడ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, నిన్నటి వరకు ఇది చెప్పాను. నిన్న ఏంటంటే నావిగేషన్ బేస్ చేసుకొని ఎలా కాన్ఫిగర్ చేయాలి ఇన్ఫోటెక్ 14 అనేది చెప్పాను. నేను ఇప్పుడు 14కి 15కి రెండు చెప్పేస్తాను. ఓకేనా, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. అంటే మీరు కంపల్సరీ నావిగేషన్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక వే ఉంది. అంటే ఏం లేదు, నేను ఏం చేయను. జస్ట్ ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి కదా, టేబుల్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి కదా, నేను అవే చెక్ చేస్తాను అంతే. ఇంకా నేను చేయాల్సింది ఏం లేదు కూడా అక్కడ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ OH11 అండి. OH11 అనేది ట్రాన్సాక్షన్ కోడ్ అండి. ఓకేనా, కాపీ వేస్ట్ యాప్స్. ఓకేనా, ఇక్కడ వేస్ట్ టైప్ గ్రూప్ ఉంది కదా, వేస్ట్ టైప్ గ్రూప్ క్లిక్ చేసి 0014 ఇవ్వండి. ఓకేనా, ఇదిగోండి, ఇవన్నీ 14కి మెయింటైన్ చేస్తామన్నమాట. అంటే ఇన్ఫోటెక్ 14కి మెయింటైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను డిడక్షన్ పీరియడ్స్ ఎందుకు మెయింటైన్ చేయమంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మామూలుగా నేను ఒకటి చెప్తాను. నేను ఈ 4 స్టెప్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ లేదు అంటే, ఇదేంటి రికరింగ్గా పే చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్లీ డిడక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, అదే యాన్యువల్లీ కానీ సెమీ మంత్లీ కానీ డిడక్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇది అనవసరం, యూజ్లెస్. ఈ 4 స్టెప్స్ అనేది వేస్ట్. ఎందుకంటే ఇన్ఫోటెక్ 15 అనేది ఏంటంటే ఇర్రెగ్యులర్ పేమెంట్ ఆఫ్ డిడక్షన్, అమౌంట్ డిడక్షన్. అది అంటే ఇర్రెగ్యులర్ పేమెంట్స్ అండ్ డిడక్షన్స్. ఓన్లీ 15 అంటే అడిషనల్ పేమెంట్స్ ఆఫ్ డిడక్షన్, మామూలుగా దాని డెఫినేషన్స్. అంటే ఏంటి, నేను 15 అనేది ఏంటంటే ఇర్రెగ్యులర్గా పే చేస్తాను. అంటే సంవత్సరానికి ఒకసారో లేకపోతే 6 మంత్స్కి ఒకసారో అలాగా ఇర్రెగ్యులర్గా పే చేస్తాను అన్నమాట. అంటే మంత్లీ పే చేయాలి. సో నేను అలాగో ఇన్ఫోటెక్ 15లో మెయింటైన్ చేసుకుంటే ఈజీ కదా నాకు. నేను పని కట్టుకుని పేమెంట్ మోడల్స్ నాకు అవసరం లేదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే వాడు క్లయింట్ అడుగుతాడు, మేము మాన్యువల్గా ఎంటర్ చేయడం నాకు నచ్చదు. సో నాకేంటంటే ఈ పర్టికులర్ పీరియడ్స్లో నాకు అయిపోవాలి. జనవరిలో ఒకసారి, ఏప్రిల్లో ఒకసారి, జూలైలో ఒకసారి, అలా నవంబర్లో ఒకసారి నాకు ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోవాలి. అంతేగాని అవ్వదు నాకు ఇలాంటి మాన్యువల్ ఎంటర్ చేయను అంటే అప్పుడు ఇలాంటి పేమెంట్ మోడల్స్ అనేది డిఫైన్ చేస్తాం అన్నమాట. అంటే ఏంటి, పర్టికులర్
మంత్ వైస్ నేను మార్క్ చేసుకుంటాను. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ ఇలా 4 నెలలు నేను మార్క్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ 4 నెలలకి కట్ అవుతుంది. సో నేను మాన్యువల్గా ఇంకా ఎంటర్ ఏం చేయక్కర్లేదు కదా. నేను స్టార్టింగ్ ఎంత అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1000 కట్ అవ్వాలి అన్నప్పుడు 1000 కట్ అవుతుంది. అంతేకాని కంప్లీట్గా కట్ అవ్వాలనేది ఉండదు ఇక్కడ. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి, అర్థమైంది. అందుకని ఈ స్టెప్స్ ఏంటంటే మ్యాండేటరీ కాదు. మన ఆల్రెడీ ఇన్ఫోటెక్ 15 ఒకటి మెయింటైన్ చేస్తాం. సో అదేంటంటే మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? ఇదేంటంటే నేను సర్టెన్ పీరియడ్స్ని ఇచ్చేసి సర్టెన్ అమౌంట్ అనేది ఇచ్చేస్తాను. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు నేను అన్నేస్తాను. మంత్లీ 12 పీరియడ్స్ ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. లేదు నేను పలానా ఇప్పుడు ఇక్కడ పేమెంట్ మోడల్లో చూసారా 2021 నుంచి 2030 వరకు అనేది నేను ఇస్తాను, ఒక పీరియడ్స్ ఇచ్చాను. సో ఆ పీరియడ్ టైంలో అప్పుడు ప్రతి సంవత్సరం నేను 4 సార్లు డిడక్ట్ చేయాలంటే 4 సార్లు డిడక్ట్ అవుతుంది, 6 సార్లు డిడక్ట్ చేయాలంటే 6 సార్లు డిడక్ట్ అవుతుంది, 3 టైమ్స్ అంటే 3 టైమ్స్, 2 టైమ్స్ అంటే 2 టైమ్స్, ఓన్లీ వన్స్ అంటే ఓన్లీ వన్స్. సో బేసిక్గా అది మాన్యువల్ ఎంట్రీ ఇవ్వకుండా ఆటోమేటిక్ అవ్వడానికి కోసం ఈ పేమెంట్ మోడల్స్ అనేది యూజ్ చేస్తాం. సో మోస్ట్ ప్రాబబ్లీ కొన్ని కంట్రీస్ యూజ్ చేయవు, ఇండియా కూడా యూజ్ చేయదు. బేసికల్గా చాలా రేర్ కండిషన్లో యూజ్ చేస్తాను. కానీ క్వశ్చన్స్ అడుగుతారండి.
ఇక్కడ నేను స్టాండర్డ్ వేస్టేజ్ ఇవి ఏమంటారండి అమ్మాయిని ఎంతో స్టార్ట్ అయ్యే వేస్టేజ్ని ఏమంటారు? మోడల్. రైట్. సో నేను ఏం చేస్తున్నానంటే మోడల్ వేస్ట్ టైప్స్ నుంచి సో వీటిని ఏమంటారు? 0007, 0006 కస్టమ్ వేస్ట్ టైప్స్ అంటారు. ఓకేనా? ఓకే. నేను సెలెక్ట్ చేసి కాపీ చేశాను. ఓకే. సో ఇక్కడ ఈ టేబుల్స్ మొత్తం కాపీ అయిపోతాయండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకు మెయిన్ టేబుల్స్ చెప్తున్నాను. SM30కి వెళ్ళండి. SM30కి వెళ్ళి V_T511 మెయింటైన్ చేయండి. ఇక్కడ కంట్రీ గ్రూపింగ్ అడుగుతుంది. ఓకేనా? మనం ఇప్పుడు ఏమేమి క్రియేట్ చేసాం? 6, 7 కదా. సో 6కి వెళ్ళండి. ఇక్కడ చూసారా ఇన్పుట్ కాంబినేషన్ వచ్చి అమౌంట్ నెంబర్ పడింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూనిట్ అనేది నేను మార్చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు ఒక కంపెనీ వైజ్ ఏమన్నానంటే కిలోమీటర్కి నేను 10 రూపీస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా? సో నేను అప్పుడు ఏం చేశానంటే ఇక్కడ నెంబర్స్లో నేను కిలోమీటర్స్ కింద మార్చేసాను. సారీ, ఇక్కడ లీటర్స్ ఉంది. సో నేనేం చేస్తున్నాను అంటే కార్ మెయింటెనెన్స్ పెట్రోల్ అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ వాళ్ళు ఉన్నారండి. ఓకేనా? సేల్స్ వాళ్ళకి ఏంటంటే పెట్రోల్ అలవెన్స్ ఇస్తారు, అవునా కదా? సో పెట్రోల్ అలవెన్స్ ఇచ్చినప్పుడు నేనేంటి, వాడు ఏం బిల్ పెట్టకుండా నాకు ఎంత పెట్రోల్ ఖర్చు నాకు డబ్బులు ఏమన్నా అంటే ఇచ్చేస్తామా? లేదు కదా. నేను పలానా దానికి వెళ్ళాను, ఇంత పెట్రోల్ ఆడు బిల్ సబ్మిట్ చేయాలి, కంపల్సరీ బిల్ సబ్మిట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, వాడు ఎన్ని లీటర్లు ఖర్చు చేశాడో దానికే నేను పే చేస్తాను. ఓకేనా? ఒకవేళ నేను అమౌంట్ అనేది నేను ఇవ్వకుండా నేను త్రూ పీసీఎస్ చేయాలంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీకు చూపిస్తున్నాను ఇది. ఓకేనా? T511లో నేను సేవ్ చేశాను. ఓకేనా?
T5లో నేను అమౌంట్ అలౌ చేయట్లేదు, నెంబర్ పర్ యూనిట్ అలౌ చేస్తాను. ఓన్లీ ఏంటంటే దానికి అర్థం ఏంటని నేను చూపిస్తాను. ఒక నిమిషం. మీకు ఇప్పుడు చూసారా, నేను T512Z ఓపెన్ చేశాను. T512Z ఓపెన్ చేస్తాను. నేను నాకు 6 ఇస్తే నాకు ఏమొస్తుంది ఎర్రర్? స్పెసిఫై సబ్ టైప్ ఈజ్ ఇన్వాలిడ్. ఎందుకంటే మీకు T512Zలో అంటే పెర్మిసిబిలిటీ ఆఫ్ వేస్ట్ టైప్ టు ఇన్ఫో టైప్స్ పర్ ఇన్ఫో టైప్స్కి మీకు 4, 5, 6, 7 లేవు. సో అందుకని మీకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఈ టేబుల్స్ అన్నీ చెక్ చేయాలండి. ఇప్పుడు T512Z ఉంది కదా, సో ఇక్కడ ఈ టేబుల్ చెక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి 6 ఇవ్వగానే అలౌ చేస్తుంది. ఇదిగోండి, ఇందాక మీకు ఏమొచ్చింది? ఇన్వాలిడ్ సబ్ టైప్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఏమొచ్చింది? కార్ మెయింటెనెన్స్ ఆర్ పెట్రోల్ అని వచ్చింది. ఇప్పుడు నేను క్రియేట్ నొక్కి నేను అమౌంట్ 500 ఇచ్చాను అనుకోండి. ఓకేనా? నీకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి. ఎంటర్ ఏ క్వాంటిటీ అని వస్తుంది, చూసారా? ఎందుకంటే అమౌంట్ నాట్ రిక్వైర్డ్ మెయింటైన్ చేసాం. ఇన్పుట్ కాంబినేషన్ ఇంపార్టెన్స్ అదే. అమౌంట్ నాట్ రిక్వైర్డ్ మెయింటైన్ చేసాం, నెంబర్ పర్ యూనిట్ ప్లస్ మెయింటైన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్రాస్ మెయింటైన్ చేశాను అంటే ఇప్పుడు క్రాస్ మెయింటైన్ చేసినప్పుడు చూసారా, 5000 అమౌంట్ తీసుకుంది లేదు.
ఇది ఎందుకు ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే చూపిస్తాను. మన ఎలవెన్సెస్ గ్రూపింగ్లో ఈ వేస్ట్ టైప్ అనేది నేను ఇవ్వలేదు. ఇక్కడ వేస్ట్ టైప్ అనేది లేదు, అందుకని మనకి ఎర్రర్ వస్తుంది. న్యూ ఎంట్రీ స్క్రీన్లో 06 ఇప్పుడు బోత్ ఎందుకు ఇచ్చాను నేను? హలో, నేను అక్కడ బోత్ అని ఎందుకు ఇచ్చాను? ఎందుకంటే నేను ఈ వేస్ట్ టైప్లో అయితే అమౌంట్ తీసుకుంటా, అయితే నెంబర్ తీసుకున్నాను, అందుకని నేను బోత్ ఇచ్చాను. సో నేను సేవ్ చేశాను. సరే, అర్థమవుతుందా? మీరు అలా సైలెంట్గా ఉంటే నాకు భయం వేస్తుంది. మీకు క్లియర్గా చెప్తున్నానా లేదా అని. ఇది మొత్తం వేస్ట్ ఆఫ్ మోడల్లో కూడా మెయింటైన్ చేయాలంటుంది. అంత అవసరం లేదు, జస్ట్ మామూలుగా చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఐదర్ ఆర్ తీసుకోవడం వల్ల ఏంటంటే అమౌంట్ అలౌ చేస్తుంది, అట్ ది సేమ్ టైం లీడర్స్ కూడా అలౌ చేస్తుంది అన్నమాట. ఒకవేళ నేను ప్లస్ మైనస్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు అమౌంట్ అలౌ చేస్తుంది, నెంబర్ యూనిట్ అలౌ చేయాలి. ఓకేనా? ఓకే. సో ఇక్కడ నేనేంటి, ఈ 10 లీటర్లకు నేను 120 రూపాయలు ఇస్తున్నాను, లీటర్కి 120 రూపాయలు ఇస్తున్నాను నేను. సో సర్టెన్ అమౌంట్ అనేది నేను సేవ్ చేశాను అనమాట. ఓకేనా? ఇక్కడ రికార్డ్ క్రియేట్ అయినట్టు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఈ టేబుల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇక్కడ యూనిట్ మీరు అక్కడ చూసారా 10 ఇవ్వగానే నేను లీటర్స్ అనేది నేను మాన్యువల్గా ఎంటర్ చేయలేదు, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ దీనివల్ల. ఓకేనా? మీరు ఇన్వాల్ ఏ అనేది ఇక్కడ అవసరం లేదు, ఎందుకని మనం ఇది ఫిక్స్డ్ అమౌంట్ కింద తీసుకుంటాం. పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, అవసరం లేదు. నేను ఫిక్స్డ్ అమౌంట్ ఇవ్వను కాబట్టి నేను జస్ట్ తీసేస్తాను. మీరు మెయింటైన్ చేయకపోయినా అవసరం లేదు. ఓకేనా? ఇదైనా యాక్సెప్ట్ చేస్తుంది. నాకు తెలిసింది, నాకు ఆ ఎర్రర్ అందుకే వచ్చినట్టుంది.
ఇక్కడ చూసారా నేను ఇందాక దీంట్లో ఇప్పుడు చూడండి, ఇది ఇందాక మార్క్ చేసి ఉంది, ఇప్పుడు మార్క్ చేసలేదు చూసారా. ఇది ఇందాకంటే తీసాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేవ్ చేశాను. నేను ఎడిట్ చేశాను అనుకోండి. ఇదేంటి ఇది, దీనికి ఇన్వాల్వ్ ఏం మెయింటైన్ చేయాలనుకుంటా. ఎందుకంటే ఫిక్స్డ్ అమౌంట్ కింద తీసుకుంటుంది. ఒక నిమిషం క్లారిటీ తీసుకొస్తాను. కొన్ని వేస్ట్ టైప్స్కి ఏంటంటే మనం దెన్ ఇండైరెక్ట్ వాల్యుయేషన్ మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఇక్కడ టిక్ మార్క్ చూపిస్తుంది. సో అది ఇక్కడ చూపించట్లేదు మరి ఎందుకో మరి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇంకొక టేబుల్ ఏం చెప్పాలి, $511_B ఇది చెక్ చేయండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంప్లాయ్ గ్రూప్ వైజ్ చెక్ చేసుకోండి. మీరు మాత్రం ఇక్కడ అన్ని ఆల్ వన్స్ పెట్టేసుకోండి. ఓకే. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ ఎంప్లాయ్ గ్రూప్స్కి నేను ఈ గ్రూపింగ్స్ మెయింటైన్ చేస్తాను పైన 0, 1, 2, 3, 4, 5, 6, 9. ఓకేనా. నేను ఒక వేస్ట్ టైప్ అనేది నేను ఓన్లీ హైదరాబాద్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక ఎంప్లాయ్ గ్రూప్ సీనియర్ మేనేజర్స్కి నేను ఇవ్వాలి. సో అలాంటప్పుడు ఏంటంటే నేను ఈ గ్రూపింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ ఇచ్చాను. 2 ఇచ్చి నేను ఇక్కడ మిగతా అన్నిటికి బ్లాంక్ పెట్టేసి ఓన్లీ 2కి 1 యాడ్ చేశానంటే ఆ ఎంప్లాయ్ గ్రూప్ ఒక్కదానికి అలౌ చేస్తుంది ఆ వేస్ట్ టైప్. అప్పుడు తర్వాత ఏంటంటే అలౌ చేయదు. మీకు వార్నింగ్ మెసేజ్ ఏమొస్తుంది అంటే దిస్ పర్టికులర్ వేస్ట్ టైప్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ ఎంప్లాయ్ గ్రూపింగ్ 2, లేకపోతే అలాగా ఎర్రర్ త్రో చేస్తుంది. మరి ఇది సేమ్ పర్సనల్ ఏరియా వైస్ చెక్ చేసుకుంటాం. సో ఇవి మెయిన్ స్టెప్స్, జస్ట్ ఇవి చెక్ చేసుకుంటే చాలు. లేదు ఒక్క స్టెప్ నేను ఇంకోటి ఏదైనా చెక్ చేసుకోవాలి అంటే V_T52 D2 D2 కాదు. ఇక్కడ చూసారా, ఇది వేస్ట్ టైప్ గ్రూప్ మాట. ఇందాక నేను పైన క్లిక్ చేయండి వేస్ట్ టైప్ గ్రూప్ అని అన్నాను కదా. సో అది టేబుల్ ఇది. ఇవి పలానా టేబుల్లో ఇన్ఫో టైప్ 14కి ఇచ్చామా లేదా అనేది. ఇదిగో నేను 6/14కి ఇచ్చాను. ఈ హోటల్ అకామిడేషన్ ఇవన్నీ మనం కాపీ చేసాం కాబట్టి ఈ ఇన్ఫో టైప్ 8కి వచ్చేసింది. మనం అంటే అక్కడ అన్ని వేస్ట్ టైప్స్ ఉన్నాయి కదా, నేనేం చేశాను స్టాండర్డ్ వేస్ట్ టైప్స్ నుంచి మోడల్ వేస్ట్ టైప్స్ నుంచి కాపీ చేశాను. సో అవి ఏంటి, మెడికల్ ఇన్సూరెన్స్ అన్నీ ఏమో ఇన్ఫో టైప్ 8కి వెళ్ళిపోయినాయి. ఇది కొంచెం చూడండి కావాలి. మెడికల్ ఇన్సూరెన్స్ నేను 14 మెయింటైన్ చేస్తే ఇక్కడికి 8 వేస్ట్ టైప్ గ్రూప్కి 8కి వచ్చేసింది.
సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మీరు ఒకవేళ జస్ట్ మీకు వర్క్ ఇచ్చేస్తాను, మీకు ఏం చేస్తాడంటే నాకు పలానా చెక్ చేయాలి, పలానా వేస్ట్ టైప్ నాకు ఏ ఇన్ఫో టైప్ మ్యాప్ చేసి ఉంది, పెర్మిసిబిలిటీ ఏ ఇన్ఫో టైప్కి ఉంది అని చెక్ చేసుకోవాలి అని అడిగినప్పుడు మీరు ప్రతిసారి ఇక్కడ రాకుండా /SC16 దీనికి వెళ్ళి, ఓకేనా, ఇవి చెప్పరండి, జస్ట్ మీకు తెలియజేయడానికి చెప్పాను. T512Z అని ఇక్కడ టేబుల్ నేమ్ ఇచ్చి, ఓకేనా, మనం ఏం ఇన్ఫో టైప్ కావాలితే అది ఇన్ఫో టైప్. ఇప్పుడు 40 ఇచ్చాను, మనం ఏమేమి వేస్ట్ టైప్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ రేంజ్ 0061 వరకు, ఓకేనా. ఇది రేంజ్ ఫ్రమ్ వాల్యూ టు వాల్యూ, లేదంటే నేను డిఫరెంట్ సిస్టమేటిక్గా నేను అడగలే, 1 అడిగా, 5 అడిగా, 7 అడిగా, 8 అడిగా. సో అప్పుడు ఏం చేస్తామంటే 1, 5, 7, 8 అని ఇక్కడ ఇచ్చుకుంటాం. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ ఉంది కదా, ఈ బటన్ నొక్కండి, నొక్కి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఇది చూసారు. అప్పుడు ఈ 1 అనే వేస్ట్ టైప్ ఇన్ఫో టైప్ 8కి ఇచ్చా, 2 అనే వేస్ట్ టైప్ 8, 3 అనే వేస్ట్ టైప్ 8, 5 అనే వేస్ట్ టైప్ 8, ఓకేనా. 4 14కి వెళ్ళింది, 15 కూడా అలా చేసాం. 5 14 8 8కి అలా అయింది. 7 14 15 రెండింటికి అలా అయింది. 6 14 15 రెండింటికి అలా అయింది. సో లేదు, ఇప్పుడు వాడు ఒకటి అన్నాడు నాకు, ఈ పర్టికులర్ 5 ఉందండి వేస్ట్ టైప్ ఉంది కదా, ఆ 5 అనే వేస్ట్ టైప్ నాకు 8లో వద్దు, జస్ట్ నాకు 14లోనే కావాలన్నాడు, ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తానంటే v_t512zకి వెళ్ళి ఇక్కడ ఇన్ఫో టైప్ ఇవ్వండి, 08. వాడు ఏమన్నాడంటే నాకు January 1st నుంచి నాకు ఆ వేస్ట్ టైప్ అనేది 14లోనే ఉండాలి, 8లో ఉండకూడదు అన్నాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా పైన డీలిమిట్ అని కొట్టండి. అమ్మా నేను డిలీట్ చేశాను. నేను సేవ్ చేయలేదు, ఓకేనా, అందుకని ఇప్పుడు అది ఆల్రెడీ ఉంటుంది ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు యూనిఫామ్ ఎలా ఒకసారి ఉంటుంది డీలిమిట్ చేసిన తర్వాత మళ్ళీ లిమిట్ చేయొచ్చా? చేయొచ్చు, నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ డేట్ ఇచ్చాను కదా, యూనిఫామ్ అలవెన్సెస్ అనేది, నేను ఇక్కడ డీలిమిట్ అని కొట్టా, డీలిమిట్ అని కొట్టి ఇక్కడ స్టార్ట్ డేట్ అడుగుతుంది, ఓకేనా. 01/01/2022, ఓకేనా. నేను ఈ రికార్డ్ డిలీట్ చేయాల్సిన, సేవ్ చేసా, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే అదే వేస్ట్ టైప్ని 14లో ఇస్తాను. ఇక్కడ 14 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూసారా 5 చూపిస్తుంది, కానీ ఎండ్ డేట్ ఏం చూపిస్తుంది, 31/12/2021 అని చూపిస్తుంది. అంతే ఏంటి, ఈ 5th వరకే నేను వేస్ట్ టైప్ 8లో మెయింటైన్ చేశాను, తర్వాత నేను మెయింటైన్ ఉన్నది 5 అనేది జస్ట్ 14లోనే ఉంది, ఓకేనా. ఇప్పుడు 14కి 15కి వేస్ట్ టైప్స్ అలాగే క్రియేట్ చేస్తారు. నేను ఇప్పుడు ఎలా అయితే క్రియేట్ చేశానో వేస్ట్ టైప్ గ్రూప్కి 15 ఇచ్చుకొని ఇవి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పర్టికులర్గా 15 ఇన్ఫో టైప్ 15 చెప్పక్కన, ఓకేనా. కానీ జస్ట్ నావిగేషన్ చూపిస్తాను మీకు, ఒక వేస్ట్ టైప్ క్రియేట్ చేసి చూపిస్తాను, ఓకేనా. క్లియరే కదా. నువ్వు ఇందాక ఒక క్వశ్చన్ అడిగావు కదా, డీలిమిట్
డీలిమిట్ని మళ్ళీ చేయొచ్చు అని అది కాదు కదా, చేయొచ్చు. ఎలా అంటే మెయింటైన్కి వెళ్ళి ఇక్కడ 0005 సెలెక్ట్ చేసుకుంటే మీకు రికార్డ్స్ ఏం లేవు. సో నేను తర్వాత ఏమన్నాడంటే లేదు నాకు అది ఇన్ఫో టైప్ 8లో కూడా కావాలి అన్నప్పుడు మనం ఎలా డీలిమిట్ చేయాలంటే ఇక్కడ ఎండ్ డేట్ అనేది మీకు బ్లాక్ అయిపోయింది కదా, జస్ట్ ఇక్కడ కాపీ అని కొట్టండి. ఇక్కడ కాపీ అని ఉంది కదా, ఇక్కడ ఎండ్ డేట్ మార్చండి. అప్పుడు ఏంటంటే ఈ వేస్ట్ టైప్ అనేది 31/12/1999 వరకు ఆ వేస్ట్ టైప్ అనేది అలౌ చేస్తుంది. ఇందాక చూసా కదా, ఇందాక డేట్ వేరే ఉంది, ఇప్పుడు డేట్ వేరే ఉంది. లేదు నాకు డీలిమిటే కావాలంటే, లేదు నాకు డిలీట్ చేసేసుకోవాలంటే డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, జస్ట్ ఉంచేస్తాను అంత. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకో వేస్ట్ టైప్ క్రియేట్ చేయను 15కి. నావిగేషన్ చేస్తాను ఎస్పీఆర్లో. ఈ 4 స్టెప్స్ ఏంటంటే వాడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, స్టెప్స్ టు క్రియేట్ న్యూ వేస్టేజ్. అప్పుడు ఇది చెప్పాలి. ఈ 4 స్టెప్స్ అనేది మామూలుగా ఈ 4 చెప్పచ్చు. లేదు అంటే టోటల్గా మనం కాపీ చేస్తాం కదా, టేబుల్స్ వస్తాయి కదా, పోస్టింగ్ వరకు మొత్తం చెప్పచ్చు. వాడికి అంత ఓపిక ఉండదు. మ్యాక్సిమం ఈ 4 చెప్పేసరికి ఓకే ఫైన్ అంటాడు. ఓకేనా, నెక్స్ట్ నావిగేషన్ చూపిస్తాను 15కి. చెప్పనా, సేమ్ స్టెప్స్, ఇంకేం ఉండదు. చెప్పండి. ఓకే, ఫస్ట్ వెళ్తాం. అడ్మినిస్ట్రేషన్, సార్ నేను ఒక వేస్ట్ క్రియేట్ చేసి చూపిస్తాను. పేరు డేటా, పిఎం అండ్ పర్సనల్ పిఎన్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్.
ఇక్కడ అడిషనల్ పేమెంట్స్ అని ఉంటుంది చూడండి, రికరింగ్ పేమెంట్స్ కింద అడిషనల్ పేమెంట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా డిఫరెంట్ రీజన్ ఫర్ చేంజెస్. మనం రీజన్ ఓకేనా. నెక్స్ట్ వేస్ట్ స్టెప్స్కి వెళ్తాం. క్రియేట్ వేస్ట్ స్టెప్ క్యాటలాగ్ అంటే ఓహెచ్ లెవెన్ అండి ఇది. ఓకేనా. ఇక్కడ బోనస్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ చూసారా వేస్ట్ టైప్ గ్రూప్ అనేది 15కి వచ్చింది, అడిషనల్ పేమెంట్స్ అని వచ్చింది. నెక్స్ట్ కాపీ చేస్తాం, సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా. అంటే ఈ టేబుల్స్ మొత్తం D7 DZ EL ఇవన్నీ ఏంటంటే ఈ టేబుల్స్ మొత్తం ఏమేమంటే ఆ డేటా అనేది కాపీ అయిపోతుంది. నెక్స్ట్ కాపీ అయిపోయాక నేను జస్ట్ ఒక్క వేస్ట్ టైప్ క్రియేట్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ మీరు క్రియేట్ చేయండి. నెక్స్ట్ వేస్ట్ టైప్ గ్రూప్ అడిషనల్ పేమెంట్స్ అంటే ఆల్రెడీ ఇందాక మెయింటైన్ చేసిన టేబుల్. ఇప్పుడు 0008 వచ్చింది కదా, వేస్ట్ టైప్ గ్రూప్ 15 మెయింటైన్ చేసాం. ట్రాన్సాక్షన్ కూడా వచ్చి ఓహెచ్ లెవెల్. ఓకేనా. ఇప్పుడు వేస్ట్ ఆఫ్ క్యాటలాగ్ అని క్లిక్ చేయండి. చెక్ వేస్ట్ టెక్స్ట్ అని ఉంటుంది. మనం ఏమైనా టెక్స్ట్ చేంజ్ చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ చేంజ్ చేస్తాం అన్నమాట. T5 లెవెల్. నెక్స్ట్ చెక్ పర్మిసిబిలిటీ ఫర్ అడిషనల్ పేమెంట్స్ వేస్ట్ టైప్. చూసారు ఇక్కడ వన్స్ టైం కన్స్టెంట్ అంటే 3 టైప్స్ ఉంటాయండి. టైం కన్స్టెంట్ 1, 2, 3. ఓకేనా. టైం కన్స్టెంట్ 1 అంటే నో ఓవర్లాపింగ్స్, నో గ్యాప్స్. అంటే ఏంటంటే ఒక్కసారి మనం ఒక డేటా అనేది ఇచ్చాక టైం కన్స్టెంట్ 1లో చేంజెస్ చేయడానికి అలౌ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్స్ మాట, మనం ఒక ఎంప్లాయ్ని హైర్ చేసామంటే తర్వాత ఎంప్లాయ్ని డిలీట్ చేయడం, హైరింగ్ యాక్షన్ డిలీట్ చేయడం అనేది కుదరదు, పాసిబిలిటీ అవుతుంది. టెర్మినేషన్ యాక్షన్ డిలీట్ చేయగలమేమో కానీ హైరింగ్ యాక్షన్ అనేది డిలీట్ చేయగలం. అంటే ఆ రికార్డ్ అనేది స్టేబుల్గా సిస్టంలో ఉండిపోతుంది. వీ కాన్ డిలీట్ ద. ఇప్పుడు టైం కన్స్టెంట్ 1 మెయింటైన్ చేస్తుంది. టైం కన్స్టెంట్ 2 ఏంటంటే చేంజెస్ అలౌ చేస్తుంది కానీ ఓవర్లాపింగ్స్ అనేది అలౌ చేయదు. అంటే గ్యాప్స్ ఉండవు. చేంజెస్ అలౌ చేస్తుంది అంటే ఓవర్లాప్సింగ్ అలౌ చేస్తుంది కానీ, అంటే చేంజెస్ అలౌ చేస్తుంది కానీ గ్యాప్స్ అనేది మాత్రం మెయింటైన్ చేయదు. టైం కన్స్టెంట్ 3 అంటే ఏంటంటే అది నేను కొంచెం లోపలికి వెళ్ళేది, డెప్త్కి వెళ్ళేది కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం కన్స్టెంట్ 3 అంటే ఏంటంటే ఓవర్లాప్సింగ్ అలౌ చేస్తుంది, గ్యాప్స్ అలౌ చేస్తుంది. దాని ఇవి నేను సెవెరల్ టైమ్స్ మెయింటైన్ చేశాను అనుకోండి, సెవెరల్ టైమ్స్ అనేది అలౌ చేయొచ్చు. అంటే మల్టిపుల్ టైమ్స్ నేను ఆ వేస్ట్ టైప్ అనేది అలౌ చేయొచ్చు, ఓవర్ రైట్ చేయొచ్చు, అవసరమైతే నేను డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా. దీని పర్మిసిబిలిటీ ఆఫ్ వేస్ట్ టైప్స్. నెక్స్ట్ డిఫైన్ పర్మిసిబిలిటీ ఫర్ ESG అండ్ PSG. ఇది మీకు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మీరు మ్యాక్సిమం 1 పెట్టేసుకోండి.
నెక్స్ట్ వేస్టెడ్ క్యారెక్టరిస్టిక్స్. ఇదిగో ఐదర్ అమౌంట్ ఆర్ నెంబర్ పర్ యూనిట్ ఇవన్నీ ఇక్కడ డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవేం లేదు, డిఫైన్ ఈఎస్జీ గ్రూప్ ఇంకో ప్రైమరీ వేస్టెడ్స్ అని ఉంది కదా, ఇది చూసారు ఇక్కడ 1 2 3 4 అని ఇచ్చాడు. మనం ఇది ఆల్రెడీ మెయింటైన్ చేసేస్తాం, స్టార్టింగ్లోనే అది బేసిక్ పే అప్పుడే మెయింటైన్ చేస్తాం ఇవన్నీ. అందుకని మనం ఇక్కడ అంత ఫోకస్డ్గా ఏం చెయ్యం. ఇక్కడ ఆల్రెడీ బేసిక్ పేలో మెయింటైన్ చేసేస్తాం కాబట్టి. ఇప్పుడు నేను 511_Bలో అంటే నేను పెర్మిసిబిలిటీ ఈఎస్జీ అండ్ పిఎస్జీ ఉంది కదా, అప్పుడు నేను ఇక్కడ 4కి నేను ఇన్యాక్టివ్ ఎంప్లాయీ గ్రూప్స్ ఉంది. ఇన్యాక్టివ్ ఎంప్లాయీ గ్రూప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్డ్ అనుకోండి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి నేను పెన్షన్స్ ఇస్తాను. ఆ వేస్ట్ టైప్ అనేది ఏంటంటే ఓన్లీ ఇన్యాక్టివ్ ఎంప్లాయీస్కి నేను ఇవ్వాలి. సో అప్పుడు నేనేం చేస్తాను, 4 అనే దానికి ఒక్కదానికి నేను మార్క్ చేస్తాను, 1 అని ఇస్తాను, పెర్మిసిబుల్ అని ఇస్తాను. సో అప్పుడేంటి దానికి అలౌ చేస్తుంది. మిగతా ఈ గ్రూపింగ్స్ ఉన్నాయి కదండి, 1 4 ఈ పలానా ఎంప్లాయీ సబ్ గ్రూప్స్ ఉన్నాయి, వాటికి దేనికి అలౌ చేయదు. జస్ట్ ఏంటంటే 5B ఒకటే అలౌ చేస్తుంది, 5B ఒకటే అలౌ చేస్తుంది, మిగతా దానికి దేనికి అలౌ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ అన్నిటికీ 1 ఇచ్చేసాను, 0 నుంచి 9 వరకు నేను 1 ఇచ్చేసాను. పిఎస్జీ కూడా 0 నుంచి 9 వరకు నేను 1 ఇచ్చేసాను. సో అప్పుడేంటి ఇవన్నీ ఎంప్లాయీ గ్రూప్స్కి అలౌ చేస్తుంది. దాని అర్థమే అది పెర్మిసిబిలిటీ అర్థం. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రోజుకి చాలు. ఓకే అన్నయ్య. సరే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవన్నా. సో కొంచెం మీరు మైండ్ బాగా పెడితే మీకు ఈజీగా జాబ్ రావచ్చండి. కావాలితే బయట ఇన్స్టిట్యూట్లో అయితే ఇలా ఇంత క్లియర్గా అయితే చెప్పరు. జస్ట్ ఏంటంటే నావిగేషన్స్ ఇలా క్రియేట్ చేయాలని చెప్తారు, కానీ ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నారు, అవి ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది మాత్రం అంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఆయనకి ఓపిక ఉండదు, అంత ఓపికగా చెప్పరు. ఓకేనా. సో ఈరోజుతో ఇన్ఫోటెక్ 14-15 కమ్యూనికేషన్ అయిపోయినట్టు. నెక్స్ట్ రేపటి నుంచి నేను కొంచెం వేరే టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ నేను చెప్తాను మీకు. పీరియడ్ పారామీటర్స్ అని, మోడిఫైర్స్ అని. రేపటి నుంచి కొంచెం రాసుకునేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఓకే. సో దానికి ప్రిపేర్ అయిపోండి. ఓకే. సరే అయితే ఉంటా మరి, బాయ్. ఓకే బాయ్.